అందరికీ నమస్కారం. ఇవాళ మనతోటి ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. గురుగారు నమస్కారం. నమస్కారం మామనకంట. రేపు శ్రీరామనవమి. అవును. ఇంట్లో సీతారాముల కళ్యాణం చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితాలు దక్కుతాయి, అలాగే పూజ చేసే విధానం ఒకసారి మా కోసం వివరించండి గురుగారు. తప్పకుండా. మనకి ఈ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అంటే దాన్నే శ్రీరామనవమి అంటాం అనమాట. ఆ రోజునే శ్రీరామచంద్రమూర్తి పుట్టినరోజు ప్లస్ పెళ్లి రోజు కూడా. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా ఈ కళ్యాణాన్ని మనం జరిపించుకోవచ్చు. అలాగే ప్రతి వాడలా కూడా ఈ యొక్క సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం పందిర్లు వేసి జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ ఇంట్లో మనము ఆ రోజు ఎలా చేయాలి? కళ్యాణం అంటే కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అని మనం అనుకుంటాం. పూజ అంటే మామూలుగా కుంకుమం పసుపు వేస్తాం కదా, ఇది కూడా అంతే. పూజలో ఒక భాగమే ఈ సీతారామచంద్రమూర్తుల యొక్క కళ్యాణం. ఆ రోజు చక్కగా తెల్లవారుజామున లేవాలి. లేచిన తర్వాత తలంటు స్నానం కంపల్సరీ చేయాలి. చేసిన తర్వాత నూతన వస్త్రాలు అవసరం లేదు, ఉతికినటువంటి వస్త్రాలు ఉంటే చాలు. అందరూ కొత్త బట్టలు కొనుక్కోలేరు కదా. వేసుకున్న తర్వాత ఈ యొక్క పసుపు వినాయకుడిని తయారు చేయాలి ఆకులో. అలాగే గౌరీదేవిని తయారు చేయాలి కంపల్సరీ. 2 రౌండ్గా గౌరీదేవిని తయారు చేసుకొని ఈ రెండింటికి పసుపు బొట్లు పెట్టాలి. ఇక మరి సీతారామచంద్రమూర్తుల కళ్యాణం అంటే అదొక వేడుక కాబట్టి బయట విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారైనవి ఉంటాయి. అవి దొరకలేనటువంటి వాళ్ళు కలశంలో మనకి ఈ 2 కలశాలు తీసుకోవాలి. 2 కలశాలు పెట్టాలి. ఒకటి రామచంద్రమూర్తిది, రెండోది సీతాదేవిది. తర్వాత మామిడాకులు తమలపాకులతో మనం తీసుకొని ఆ కలశాన్ని తీసుకొని ఇలా దారంతో చుట్టేసి ఒక పసుపు కొమ్ముని 2 కలశాలకి కట్టుకోవాలి విడివిడిగా. దానికో పసుపు కొమ్ము, దీనికో పసుపు కొమ్ము. ఆ తర్వాత 5 తమలపాకులు కానీ 5 ఈ మామిడాకులు కానీ కలశం పైన పెట్టి దానిపైన మనం కొబ్బరికాయ పెట్టి ఎర్రని జాకెట్ గుడ్డలు కానీ పచ్చని కానీ తీసుకొని ఆ స్వామివారి యొక్క కలశాల పైన పెట్టాలి. అమ్మవారి కలశం, స్వామివారి కలశం మీద పసుపు బొట్లు పెట్టాలి. ప్రతి దానికి కూడా గంధపు బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఆచమనం చేయడానికి కలశం తీసుకోవాలి కదా. 2 కలశాలు తీసుకొని మనం అంటే నీళ్ళ పంచపాత్రలో నీళ్లు వేసుకొని తీసుకోవాలా. అక్షతలు కలుపుకొని అక్కడ పెట్టుకోవాలా. అక్షతలు కలుపుకొని పసుపు, కుంకుమ, చందనం కూడా గంధం తీసి పుష్పాలు ఆ కలశానికి పుష్పమాలగా ఇలా చుట్టడం కానీ లేదా పుష్పాన్ని పెట్టడం కానీ చేయొచ్చు. సీతారామచంద్రమూర్తుల వారి యొక్క పటం కనుక ఉంటే దాని వెనక ఆ కలశాల వెనక పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ రామచంద్రమూర్తి యొక్క ముందు వినాయకుడి పూజ చేయాలి. ఆ తర్వాత ఒక గుడ్డ అడ్డుగా పెట్టి మనకి ఈ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు వీడియోస్లో మనకి వచ్చేసినాయి. ఈ ఆడియోల రూపంలో కూడా మంత్రాలు పెళ్లి ప్రొసీజర్ ఉంది. ఇది కానీ 15-20 నిమిషాల ప్రొసీజర్ అనమాట. ఆ తర్వాత సీతారామచంద్రమూర్తుల మధ్య ఈ తెల్లని గుడ్డ పెళ్లి కొడుకులకి ఏ విధంగా అయితే మనం మనుషులకు పెళ్లి చేస్తామో ఆ విధంగా అడ్డు పెట్టి తర్వాత అది ఇద్దరు పట్టుకొని తీసేసి ఆ తర్వాత ఈ శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్టోత్తరం ఇక్కడ చేయాలి మంగళసూత్రం పైన. అలాగే సీతమ్మ వారి యొక్క మంగళసూత్రాలు తయారు చేస్తాం కదా, దానిపైన సీతమ్మ వారి యొక్క అష్టోత్తరాలతో చేయాలి. ఈ 2 అష్టోత్తరాలు కంపల్సరీ మర్చిపోకూడదు. మర్చిపోకుండా చేసేసిన తర్వాత ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని నూరుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ స్వామి వారి యొక్క ఆ ముహూర్తం వస్తుంది. మరి ఇప్పుడు మనకి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మనం భద్రాచలంలో చేస్తున్నాం తెలంగాణలో, ఆంధ్ర ఏమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం ఆ గుళ్ళో చేస్తున్నాం, అండ్ దేశవ్యాప్తంగా ఇప్పుడు అయోధ్యలో చేస్తున్నాం. ఒకే ముహూర్తానికి చేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఆ టైంకి మనము సీతారామచంద్రమూర్తి యొక్క ఇద్దరికి రాముడు చేతితో పెట్టినట్టుగా సీతాదేవితో పెట్టినట్టుగా శ్రీరామచంద్రమూర్తికి పెట్టాలి. ఆ తర్వాత అష్టోత్తర పూజ మనం షోడశోపచార పూజ చేస్తాం కాబట్టి అన్నీ కూడా చూపిస్తాం. అక్షతలు తలంబ్రాలు పోసుకునేటటువంటిది. ఆ తర్వాత రామప్రభు ఆట ఆడుకున్నట్లు దండలు పెట్టుకొని చక్కగా పంతులు గారులంతా కూడా డ్యాన్స్ వేస్తారు. అలాగే మనం ఇళ్లలో ఎవరి వాళ్ళు 2 దండలు పెట్టుకొని చక్కగా నృత్య గీతికలు అంటారనమాట. వింజామరాలు ఇవన్నీ కూడా ఇది పంచోపచార సేవలు అనమాట. నృత్యం గీతయామి, తర్వాత శ్రవణాన్ని పాటలు శ్రావయామి, ఈ విధంగా మనం చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత నైవేద్యం చూపించాలి. నైవేద్యం పాయసాన్నము, దద్దోజనము, చక్కెర పొంగలి, ఇలా ఎవరికి సాధ్యమైనటువంటి వడలు ఇవన్నీ కూడా నైవేద్యం చూపించి ఆ స్వామివారికి చక్కగా
మంత్రపుష్పాలతో మనము వచ్చినటువంటి దాంతో నైవేద్యాలన్నీ చూపించాలి. ఈ మంత్రాలన్నీ కూడా మనకి వీడియోలు అవైలబుల్, మనకి ఆ మంత్రాలు సీతారామ కళ్యాణం ప్రొసీజర్, ఆ మంత్రాలన్నీ కూడా చేసుకొని ఆ వీడియో పెట్టుకొని ప్లే చేసుకొని దాని ప్రకారం వీళ్ళు చేసుకోవచ్చు అందరూ కూడా. లేకపోతే రానటువంటి వాళ్ళు పుస్తకం దొరుకుతుంది, శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం పుస్తకం ఉంటుంది, ప్లస్ అష్టోత్తర శతనామ పూజలు. అది చేసిన తర్వాత చక్కగా కళ్యాణం అనేటటువంటిది అంశం అయిపోతుంది. ఇకపోతే రెండవ అంశం మంత్రజపం. ఇప్పుడు రామ అనేటటువంటిది చాలు. దాంట్లో శ్రేష్టమైనటువంటిది ఏం చెప్పాడంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నాడు. అంటే ఎవరు చెప్పారు? శివుడు చెప్పారు. ఎవరికి చెప్పాడు? తన మనోరమ అయినటువంటి పార్వతీదేవికి చెప్పాడు. ఏమని చెప్పాడు? రామ 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 ముందు శ్రీ పెట్టినట్లయితే శ్రీ రామ 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 ఇతి ఏమన్నారు? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. అంటే శ్రీ రామచంద్రమూర్తి యొక్క నామాన్ని 1000 సార్లు తలుచుకుంటే విష్ణుమూర్తి యొక్క సహస్రనామాలు చదివితే ఎంత ఫలితమైతే వస్తుందో, రామ 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 ముందు శ్రీ కనుక పెట్టినట్లయితే 1000 రామనామాలు చదివినటువంటి ఫలితము అని చెప్పి మనకి పరమేశ్వరుడే చెప్పాడు. కాబట్టి ఆ రోజున శ్రీ రామ 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 అనేటటువంటి మంత్రంతో కనుక వీళ్ళు 1008 సార్లు కనుక జపం చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి సమస్త కష్టాలు, నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా పోతాయి. నరదృష్టి పోతుంది, నరఘోష పోతుంది, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఎవరికైతే మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఇళ్లలో పాపం పెళ్లి కాకుండా మ్యాచ్లు దగ్గర వరకు వస్తున్నాయండి, దగ్గర విడిపోతున్నాయి అవడం లేదండి అనుకునే వాళ్ళకి రుక్మిణీ కళ్యాణాన్ని చేయించమంటారు, లేదా సీతారామచంద్రమూర్తుల వారి యొక్క కళ్యాణాన్ని చేయించమంటారు. ఎలాగో ఇప్పుడు ఆ సీతారామచంద్రమూర్తుల వారి యొక్క కళ్యాణం మనం ఇది చేసినా చూసినా అక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులు ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, వాళ్ళు చూసిన సేమ్ ఫలితం వస్తుందన్నమాట. అందువలన ఈ మంత్ర జపాన్ని కనుక 1008 సార్లు జపం చేసినట్లయితే ఈ సమస్త కష్టాల నుంచి మనం విడుదలైపోతాం అనమాట. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని, ఈ మంత్రనామ జపాన్ని, ఈ ప్రసాదాలన్నీ మనం చూపించిన తర్వాత విధిగా వడపప్పు పానకం అనేది ఆనవాయితీగా మనకు వస్తుంది. దాన్ని మనం నైవేద్యం కింద చూపించి ఆ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వడపప్పు పెట్టి ఆ తర్వాత ఈ యొక్క పానకాన్ని ఒక గ్లాసుడు తాగినట్లయితే ఆరోగ్యం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, సైంటిఫిక్గా కూడా. అలాగా ఈ యొక్క కళ్యాణాన్ని రంగరంగ వైభవంగా ప్రతి భక్తులు కూడా మనం జపించుకుంటూ ఉంటాం. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే శ్రీరామచంద్ర చరణం శిరసా నమామి అని చెప్పి ఈ యొక్క నామాలను కనుక మనం ఆ రోజంతా కూడా సంకీర్తనం చేసుకున్నట్లయితే మనకి పట్టినటువంటి దరిద్రమంతా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, సకల సంపదలు కలుగుతాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీరామనవమి సందర్భంగా మాకు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.